Hello and welcome to Tara IAS. Think IAS, think Tara. This is Venkat Devarkonda. I am your current affairs faculty. Without any further delay, let's start our session. సో లాస్ట్ క్లాస్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను అడగగానే అందరూ సంజన మేడంకి థ్యాంక్స్ చెప్పారు. సో మ్యామ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో మీ సైడ్ నుంచి ఇలాగే రెస్పాన్స్ ఎప్పుడూ ఉండేలాగా చూడండి. మా సైడ్ నుంచి కూడా మీకోసం మంచి బ్యూటిఫుల్ సెషన్స్ ఎప్పుడూ తీసుకొస్తూనే ఉంటాం. అంటే మన ఇన్స్టిట్యూట్ సైడ్ నుండి ఇంకా కొత్త ఇనిషియేటివ్స్ రాబోతున్నాయి. సో ప్రతి ఇనిషియేటివ్ మిమ్మల్ని ఎగ్జామ్ క్రాక్ చేయడానికి ఇంకా దగ్గరగా తీసుకెళ్తూ ఉంటుంది. ఓకేనా? సో దట్ ఈస్ ఫర్ షూర్. మా సైడ్ నుంచి మేము గ్యారంటీ ఇస్తాము. సో కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఎప్పుడు మన సైడ్ నుంచి ఉంటూనే ఉంటాయి. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. బిలో ఈజ్ ఎ టేబుల్ లిస్టింగ్ సమ్ ఆఫ్ ద మిలిటరీ ఎక్సర్సైజెస్ కండక్టెడ్ బై ఇండియా. మ్యాచ్ ద ఎక్సర్సైజెస్ విత్ ద రెస్పెక్టివ్ కంట్రీస్. సో పక్క మిలిటరీ ఎక్సర్సైజెస్ ఇచ్చారు, ఇంకో పక్క కంట్రీ నేమ్స్ ఇచ్చారనమాట. అంటే ఏ పర్టికులర్ ఎక్సర్సైజ్ ఏ కంట్రీతో మనం చేసామో అని చెప్పి. సో ఇవి సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చాలా ఇంపార్టెంట్. సో డిఫెన్స్ సెగ్మెంట్లో మనకి ఈ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? రైట్. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి హరిమౌ శక్తి. సో హరిమౌ శక్తి గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాం. సో ఈ హరిమౌ శక్తి డిఫెన్స్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో ఇది ఇండియాకి యాజ్ వెల్ యాజ్ మలేషియాకి మధ్య జరుగుతుందన్నమాట. ఓకేనా? ఇది ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. సో ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది అంటే ఫ్రమ్ 2nd to 15th December 2024. అంటే ప్రజెంట్ జరుగుతుందన్నమాట. సో ప్రజెంట్ జరిగే ఎడిషన్ వచ్చేసరికి 4th ఎడిషన్. అంటే ఇప్పటి వరకు 3 times కండక్ట్ చేసుకున్నారు. ఇది 4th టైము యాన్యువల్గా కండక్ట్ చేసుకుంటారన్నమాట. సో ఈసారి మలేషియాలో జరుగుతుంది. ఓకేనా? సో మలేషియాలో పెహాంగ్ డిస్ట్రిక్ట్ బెంటాంగ్ క్యాంప్ అని చెప్పి ఒకటి ఉంటుంది, అక్కడ జరుగుతుందన్నమాట. సో ఇండియాకి మలేషియాకి మధ్య జరిగే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ని మనం హరిమౌ శక్తి అని చెప్పి పిలుస్తాము. ప్రజెంట్ జరిగే ఎడిషన్ వచ్చేసరికి 4th ఎడిషన్. సో ప్రజెంట్ 4th ఎడిషన్ అనేది మలేషియాలో జరుగుతుంది. అండ్ ప్రీవియస్గా జరిగిన 3rd ఎడిషన్ ఏదైతే ఉందో ఇది ఇండియాలో జరిగిందనమాట. ఇండియాలో మేఘాలయాలో జరిగింది. అంటే రొటేటరీ బేసిస్ లాగా కండక్ట్ చేసుకుంటారు. ఈ ఇయర్ ఇండియా అయితే నెక్స్ట్ ఇయర్ మలేషియా, ఆ తర్వాత ఇండియా, నెక్స్ట్ మలేషియా, ఇలా అనమాట. సో ఈసారి జరిగే ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే జంగిల్ ఎన్విరాన్మెంట్లో ఆపరేషన్స్ని ఎలా కండక్ట్ చేయాలి. సో రెస్క్యూ ఆపరేషన్స్ కానీ లేకపోతే టెర్రరిస్ట్ని ఎన్కౌంటర్ చేయడం కానీ ఇటువంటివి అనమాట. సో జంగిల్ ఎన్విరాన్మెంట్లో మనం ఎలా చేయాలి అని చెప్పి ఇది ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ హరిమౌ శక్తి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సిన్బ్యాక్స్. సో పేరులోనే ఉంది. C స్టాండ్స్ ఫర్ కంబోడియా అండ్ I స్టాండ్స్ ఫర్ ఇండియా. సో ఇండియాకి కంబోడియాకి మధ్య జరిగే ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ని మనం సిన్బ్యాక్స్ అని చెప్పి పిలుస్తాం. సో ఇది ప్రజెంట్ ఎక్కడ జరుగుతుంది అంటే పూణేలో జరుగుతుంది. అంటే ఇదే ఫస్ట్ ఎడిషన్ అనమాట. అంటే ఈ ఇయరే మనం స్టార్ట్ చేసాం. సో ఈ ఇయర్ నుంచి సిన్బ్యాక్స్ అనే ఎక్సర్సైజ్ని మనం కండక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసాము. సో ఇండియాలో జరుగుతుంది ఈ ఇయర్, పూణేలో జరుగుతుంది. సో దీన్ని యాక్చువల్గా ఏమని చెప్పి పిలుస్తారు అంటే టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ అని చెప్పి పిలుస్తారు. సార్ టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి చెప్తాను చూడండి. సో టేబుల్ టాప్ ఎక్సర్సైజెస్లో ఏం జరుగుతాయి అంటే ఎక్కువగా డిస్కషన్స్ జరుగుతాయి. ఓకేనా? హిందా మనం ఏం మాట్లాడుకున్నాము, జంగిల్ ఎన్విరాన్మెంట్లో రెస్క్యూ ఆపరేషన్స్ కానీ టెర్రరిజం కౌంటర్ ఆపరేషన్స్ కానీ ఇవన్నీ చేస్తారని చెప్పాను కదా. సో అక్కడ వెపన్స్ ఇంక్లూడ్ అవుతాయి, ఆపరేషన్స్ ఇంక్లూడ్ అవుతాయి. బట్ ఇక్కడ ఏంటంటే డిస్కషన్స్ జరుగుతాయి అనమాట. ఓకేనా? సో ఫార్మల్గా కూర్చొని మీటింగ్స్ లాగా కండక్ట్ చేసుకొని కాన్ఫరెన్స్ లాగా కండక్ట్ చేసుకొని డిస్కస్ చేసుకుంటారు. సో ఇక్కడ ఈ సిన్బ్యాక్స్లో వీళ్ళు డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసరికి కౌంటర్ టెర్రరిజం. ఓకేనా? సో వీళ్ళకి మెయిన్ ఫోకస్ వచ్చేసరికి కౌంటర్ టెర్రరిజం అనమాట. సో యాక్చువల్గా దేర్ ఈజ్ అ చార్టర్ కాల్డ్ యునైటెడ్ నేషన్స్ చార్టర్. సో దీంట్లో ఒక చాప్టర్ ఉంటుంది. సో చాప్టర్ నేమ్ వచ్చేసరికి 7 అనమాట. సో ఈ చాప్టర్ 7 ఏదైతే ఉందో ఇట్ డీల్స్ విత్ కౌంటర్ టెర్రరిజం. సో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం కోసమే ఇక్కడ సిన్బ్యాక్స్లో వీళ్ళు డిస్కషన్స్ అనేవి కండక్ట్ చేసుకుంటున్నారు. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సిన్బ్యాక్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సంప్రీతి. సో సంప్రీతి అనేది ఎవరెవరికి మధ్య జరుగుతుంది అంటే ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్. సో ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య జరిగే ఇది ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట. సో ఇయర్ అయితే ఇంకా జరగలేదు. సో ప్రీవియస్గా జరిగింది 11th ఎడిషన్ 2023లో జరిగింది. అది కూడా మేఘాలయాలో జరిగింది. అంటే ఇండియాలోనే జరిగింది లాస్ట్ ఇయర్ 11th ఎడిషన్. 12th ఎడిషన్ ఇంకా జరగలేదు. ఒకవేళ జరిగితే నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం కరెంట్ అఫైర్స్లో. ఒకవేళ జరిగితే డిసెంబర్లో జరగవచ్చు, లేకపోతే జరగకపోవచ్చు. ఓకే. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి యుద్ధ అభ్యాస్. సో యుద్ధ అభ్యాస్ ఏదైతే ఉందో ఇది ఇండియాకి యూఎస్ఏకి మధ్య జరిగే మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట. ఇది కూడా యాన్యువల్గా కండక్ట్ చేస్తారు. 2004 నుంచి దీన్ని యాన్యువల్గా కండక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ప్రజెంట్ ఈ ఎక్సర్సైజ్ అనేది ఫినిష్ అయిపోయింది. ఎక్కడ రాజస్థాన్లో ఫినిష్ చేసేసారు. ఏ మంత్లో? సెప్టెంబర్ మంత్లో.
ఓకేనా. సో 20th ఎడిషన్ అనేది 2024లో జరిగింది ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్. సో ఈ సంవత్సరం జరిగిన ఎడిషన్ నేమ్ వచ్చేసరికి 20th ఎడిషన్ అనమాట. ఇంతకుముందు 19 ఎడిషన్స్ మనం ఫినిష్ చేసేసుకున్నాము. 2004 నుంచి ఇది స్టార్ట్ అయింది. సో ఇది కూడా యుద్ధాభ్యాసంలో కూడా కౌంటర్ టెర్రరిజం మీద ఫోకస్ చేస్తారు. యునైటెడ్ నేషన్స్ చార్టర్ దాంట్లో చాప్టర్ 7 ఇట్ డీల్స్ విత్ కౌంటర్ టెర్రరిజం. సో టెర్రరిజంని అంతం చేయడం కోసమే ఇటువంటి ఎక్సర్సైజెస్ అనేవి కండక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఓకేనా. సో హరిమోహన్ శక్తి ఇండియాకి మలేషియాకి, సిన్బాక్స్ ఇండియాకి కంబోడియాకి, సంప్రీతి ఇండియాకి బంగ్లాదేశ్కి, యుద్ధాభ్యాస్ ఇండియాకి యునైటెడ్ స్టేట్స్కి. సో ఇప్పుడు మ్యాచింగ్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి హరిమోహన్ శక్తి కదా. సో హరిమోహన్ శక్తికి మలేషియా, సో 1కి బి. నెక్స్ట్ సిన్బాక్స్ కంబోడియా 2D. నెక్స్ట్ సంప్రీతి బంగ్లాదేశ్, సో C3. నెక్స్ట్ 4th వన్ యుద్ధాభ్యాస్ యునైటెడ్ స్టేట్స్ ఏ. సో BDCA ఆప్షన్ బిలో ఉందన్నమాట. సో లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 2. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ ఎక్స్ప్లెయిన్స్ ద ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ సీడ్ విలేజ్ కాన్సెప్ట్. సో సీడ్ విలేజ్ కాన్సెప్ట్ గురించి అడుగుతున్నారు. సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్. సో రీసెంట్గా 13th నేషనల్ సీడ్ కాంగ్రెస్ ఈ మీటింగ్ అనేది వారణాసిలో జరిగింది. ఓకేనా. సో నేషనల్ సీడ్ కాంగ్రెస్ కాన్ఫరెన్స్ అనేది వారణాసిలో జరిగింది. ఇది 13th ఎడిషన్ అనమాట. సో ఈ పర్టికులర్ కాంగ్రెస్కి ఎవరెవరు అటెండ్ అవుతారు అంటే పాలసీ మేకర్స్, సైంటిస్ట్స్, ఫార్మర్స్ అండ్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ బోత్ పబ్లిక్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్. సో వీళ్ళందరూ అక్కడ మీట్ అయ్యి దేని మీద డిస్కస్ చేసుకుంటారు అంటే సీడ్స్ మీద డిస్కస్ చేసుకుంటారు. ఓకేనా. సో సీడ్ టెక్నాలజీ పరంగా ఎటువంటి డెవలప్మెంట్ మనం తీసుకురావాలి, సో ఫుడ్ సెక్యూరిటీని ఎలా అచీవ్ చేయాలి, ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయడం కోసం, పార్ట్నర్షిప్స్ని ఎంకరేజ్మెంట్ చేయడం కోసం, ఏదైనా నాలెడ్జ్ ఉంటే దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం కోసం సో ఈ కాంగ్రెస్ని కండక్ట్ చేసుకుంటారనమాట. అందుకే పాలసీ మేకర్స్ ఉంటారు, సైంటిస్టులు ఉంటారు, ఫార్మర్స్ ఉంటారు అండ్ బయట ఎంటర్ప్రైజెస్ నుంచి కూడా కొంతమంది రిప్రజెంటేటివ్స్ ఉంటారనమాట. ఓకేనా. సో నాలెడ్జ్ ఎక్స్చేంజ్, పార్ట్నర్షిప్స్, ఇన్నోవేషన్ ప్రమోషన్, ఫుడ్ సెక్యూరిటీ అంటే క్లైమేట్ వల్ల వచ్చే ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో, క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చే ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా అడ్రస్ చేయాలి అని చెప్పి వీళ్ళు డిస్కస్ చేసుకుంటారనమాట. దిస్ ఈజ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ నేషనల్ సీడ్ కాంగ్రెస్. సో ఇది 13th ఎడిషన్ వారణాసిలో జరిగింది. అంటే నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే థీమ్. సో థీమ్ మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి. యూపీఎస్సీకి ఫేవరెట్ జోన్ అనమాట. సో ఈసారి జరిగిన ఈ 13th నేషనల్ సీడ్ కాంగ్రెస్ యొక్క థీమ్ వచ్చేసరికి ఇన్నోవేటింగ్ ఫర్ ఏ సస్టైనబుల్ సీడ్ ఎకోసిస్టమ్. ఓకేనా. సో ఇన్నోవేటింగ్ ఫర్ ఏ సస్టైనబుల్ సీడ్ ఎకోసిస్టమ్. సో ఒక మంచి సీడ్ ఎకోసిస్టమ్ని క్రియేట్ చేయాలి, అది కూడా సస్టైనబుల్గా ఉండాలి విత్ ద హెల్ప్ ఆఫ్ ఇన్నోవేషన్. సో మనకి జనరల్గా సీడ్ రీప్లేస్మెంట్ రేట్ అని చెప్పి ఒక టాపిక్ ఉంటుంది. సో సీడ్ రీప్లేస్మెంట్ రేట్ అంటే ఏంటి, ఫస్ట్ మనం క్రాప్డ్ ఏరియాని తీసుకుంటాం, టోటల్గా ఉన్న క్రాప్డ్ ఏరియా అంతా అని చెప్పి తీసుకుంటాం. సో దాంట్లో మనం క్వాలిటీ సీడ్స్ని ఎంతవరకు యూజ్ చేస్తున్నాము. సో జనరల్గా ఫార్మర్స్ ఏం చేస్తారు అంటే వాళ్ళ దగ్గర ఉన్న సేవ్డ్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేస్తారు. కొన్నిసార్లు ఈ సేవ్డ్ సీడ్స్లో క్వాలిటీ అనేది ఉండదు. ఓకేనా. కొన్ని లో క్వాలిటీ సీడ్స్ ఉంటాయి, సో అవి యూజ్ చేస్తారన్నమాట. బట్ అటువంటి సీడ్స్ని యూజ్ చేస్తే మనకు ఎక్కువగా ప్రొడక్టివిటీ అనేది రాదు, ఫుడ్ సెక్యూరిటీ అనేది అచీవ్ చేయలేము అండ్ ఫార్మర్స్కి కూడా ఇన్కమ్ అనేది రాదు సరిగ్గా. సో అందుకని మనం ఏం చేయాలి, ఎక్కువగా క్వాలిటీ సీడ్స్ని యూజ్ చేసే విధంగా మనం ట్రై చేయాలి. సో అందుకనే టోటల్గా ఉన్న క్రాప్డ్ ఏరియాలో ఎంత శాతం మనం క్వాలిటీ సీడ్స్ని యూజ్ చేస్తాము అని చెప్పి క్యాలిక్యులేట్ చేసేదే సీడ్ రీప్లేస్మెంట్ రేట్ అనమాట. సో ఈ సీడ్ రీప్లేస్మెంట్ రేట్ ఏదైతే ఉందో ఇది ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. సో అందుకని ఈ సీడ్ క్వాలిటీస్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఇటువంటి మిషన్స్ని, ఇటువంటి ప్రోగ్రామ్స్ని వీళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు. ఓకే. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు సీడ్స్ పరంగా ఎటువంటి ప్రోగ్రామ్స్ని తీసుకొచ్చింది, లేకపోతే ఎటువంటి ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చింది. ఫస్ట్ ఇనిషియేటివ్ వచ్చేసరికి నేషనల్ సీడ్ కార్పొరేషన్, దీన్ని 1963లో తీసుకొచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ ఇనిషియేటివ్ వచ్చేసరికి సీడ్స్ యాక్ట్, దీన్ని 1966లో తీసుకొచ్చింది. ఆ తర్వాత ఒక పాలసీని కూడా తీసుకొచ్చారు, అదే నేషనల్ సీడ్ పాలసీ 2002. అండ్ నెక్స్ట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఏంటంటే సీడ్ విలేజ్ ప్రోగ్రామ్. సో దీన్నే బీజ్ గ్రామ్ యోజన అని చెప్పి పిలుస్తాం. సో బీజ్ స్టాండ్స్ ఫర్ సీడ్, గ్రామ్ స్టాండ్స్ ఫర్ విలేజ్, యోజన అంటే ప్రోగ్రామ్. ఓకేనా. సో బీజ్ గ్రామ్ యోజన అన్న సీడ్ విలేజ్ ప్రోగ్రామ్ అన్నా సరే ఒకటే. సో ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే సో ఫార్మర్స్ సేవ్ చేసుకుంటున్న సీడ్స్ ఉన్నాయి కదా, దాన్ని నేను మాట్లాడాను కదా. సో క్వాలిటీ సీడ్స్ ఉంటాయి, సేవ్ చేసుకున్న సీడ్స్ ఉంటాయి. కొన్నిసార్లు సేవ్ చేసిన సీడ్స్ అనేవి క్వాలిటీగా ఉండవు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సో అలా ఫార్మర్స్ సేవ్ చేసుకుంటున్న సీడ్స్ ఏవైతే ఉన్నాయో
అవి క్వాలిటీగా ఉండాలి. వాటి యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలి బై ఫాలోయింగ్ సమ్ మెథడ్స్ యాజ్ వెల్ యాజ్ టెక్నిక్స్. సో ఆ మెథడ్స్ ఏంటి, ఆ టెక్నిక్స్ ఏంటి, ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం కోసమే ఈ నేషనల్ సీడ్ కాంగ్రెస్ని వీళ్ళు కండక్ట్ చేసుకుంటారు. వేరే కంట్రీస్లో ఏదైనా బెస్ట్ ప్రాక్టీసెస్ కనిపిస్తే వాటి తాలూకా డీటెయిల్స్ అనేవి సైంటిస్టుల ద్వారా ఫార్మర్స్కి తెలియజేస్తారనమాట. సో ఫార్మర్స్కి అవేర్నెస్ అనేది వస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా ఫార్మర్స్కి ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు, యాజ్ వెల్ యాజ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఎంత ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తారు అంటే, సీరియల్ క్రాప్స్ ఉన్నాయి కదా, సో సీరియల్ క్రాప్స్కి వచ్చేసరికి 50% ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఉంటుంది. అండ్ రిమైనింగ్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో, అదర్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి 60% ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా. సో సీరియల్ క్రాప్స్కి 50%, అదర్ క్రాప్స్కి 60%, అది కూడా పర్ ఎకరానికి ఇంత అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో సీడ్ విలేజ్ ప్రోగ్రామ్ మనం ఎప్పుడో 2014-15 ఆ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చాము. సో దీని యొక్క మెయిన్ గోల్ ఏంటంటే సీడ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం పదండి. ఆప్షన్ ఏ చూడండి, ప్రమోటింగ్ ద యూజ్ ఆఫ్ ఫార్మ్ సేవ్డ్ సీడ్స్ బై ఫార్మర్స్, ఇక్కడ వరకు ఓకే, వైల్ డిస్కరేజింగ్ రిలయన్స్ ఆన్ ఎక్స్టర్నల్లీ సోర్స్డ్ సీడ్స్. అంటే వేరే సీడ్స్ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు, సో దాన్ని డిస్కరేజ్ చేస్తాము. కేవలం ఫార్మర్ తను సేవ్ చేసుకున్న సీడ్స్ని మాత్రమే యూజ్ చేయాలని చెప్పి అంటున్నారు. నో, ఇది రాంగ్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, ఎంగేజింగ్ ఫార్మర్స్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ క్వాలిటీ సీడ్స్ అండ్ ఎన్షూరింగ్ దేర్ అవైలబిలిటీ టు అదర్స్ ఎట్ ద రైట్ టైమ్ అండ్ ఎట్ అన్ అఫోర్డబుల్ ప్రైస్. సో ఫార్మర్స్ వాళ్ళు ఏది పంట పండించేటప్పుడు అక్కడ సీడ్స్ అనేవి జనరేట్ అవుతాయి కదా, అక్కడ జనరేట్ అయ్యే సీడ్స్ యొక్క క్వాలిటీని ఫస్ట్ మనం ఇంప్రూవ్ చేయాలి. అలా జనరేట్ చేసిన సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి వేరే వాళ్ళకు కూడా అవైలబుల్గా ఉంచడానికి ట్రై చేయాలన్నమాట. ఓకేనా. సో అదే కదంతా మనం మాట్లాడుకుంది, రైట్. సో ఆప్షన్ బి ఏదైతే ఉందో ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట క్వశ్చన్ నెంబర్ 2కి. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 3. ఇది మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ మీకు మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. సో ఈ పర్టికులర్ టాపిక్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా డిసీజెస్లోను బయోటెక్నాలజీలోను ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో లెట్స్ లుక్ ఎట్ ఇట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెఫరెన్స్ టు హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్, సో హెచ్ఐవి. సో ఇట్ అటాక్స్ అండ్ డెస్ట్రాయ్స్ CD4 cells. It is a type of white blood cell critical to the immune system ability to fight infections. సో ఈ హెచ్ఐవి వైరస్ ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఉన్న CD4 సెల్స్ని డెస్ట్రాయ్ చేస్తుంది అని చెప్పి అంటున్నారు. అండ్ ఈ CD4 సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఒక వైట్ బ్లడ్ సెల్, ఇది మనకి ఇమ్యూనిటీ పర్పస్ కోసం యూజ్ అవుతుంది అని చెప్పి అంటున్నారు. ఓకే. అండ్ ఈ పర్టికులర్ హెచ్ఐవి వైరస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ రెట్రోవైరస్ ఫ్యామిలీ విచ్ హ్యాస్ RNA యాజ్ ఇట్స్ జెనెటిక్ మెటీరియల్. సో జనరల్గా వైరస్లో కూడా జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. సో హెచ్ఐవి వైరస్లో మనకి RNA అనేది ఉంటుంది అని చెప్పి అంటున్నారు. అండ్ ఇది రెట్రోవైరస్ ఫ్యామిలీకి సంబంధించింది అని అంటున్నారు. సో చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కీవర్డ్స్ ఇంపార్టెంట్ కీ రోల్ని ప్లే చేస్తాయి. సో CD4 సెల్ అంటే ఏంటి, మరి లింఫోసైట్ అంటే ఏంటి, రెట్రోవైరస్ ఫ్యామిలీ అంటే ఏంటి, మరి RNA ఏంటి, DNA ఏంటి, జెనెటిక్ మెటీరియల్ ఏంటి. సో ఇవన్నీ నా యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్లో డీటెయిల్గా డిస్కస్ చేశాను. సో ఎంత క్లారిటీగా చెప్తాననేది ఇప్పుడు నేను మీకు ఒక శాంపిల్ చెప్తాను, జస్ట్ శాంపిల్ మాత్రమే. సో హెచ్ఐవి వైరస్ గురించి ఒక శాంపిల్ మాత్రమే చెప్తాను. సో జాగ్రత్తగా చూడండి, బాగా యూజ్ అవుతుంది. సో జనరల్గా దేర్ ఈజ్ ఏ థియరీ కాల్డ్ సెంట్రల్ డోగ్మా ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ. సో ఈ డోగ్మాలో మనకు ఒక ప్రాసెస్ ఉంటుంది. ఏంటి ఆ ప్రాసెస్ అంటే, ఫస్ట్ DNA ఉంటుంది, DNA నుంచి మనం RNAని తయారు చేస్తాము, RNA నుంచి మనం ప్రోటీన్ని తయారు చేస్తాం. ఓకేనా. సో DNA టు RNA, RNA టు ప్రోటీన్. సో DNA నుంచి మనం RNAని తయారు చేస్తాం కదా, సో ఈ ప్రాసెస్ని మనం ట్రాన్స్క్రిప్షన్ అని చెప్పి పిలుస్తాం. వీ కాల్ ఇట్ యాస్ ట్రాన్స్క్రిప్షన్. నెక్స్ట్ వన్, RNA నుంచి మనం ప్రోటీన్ని తయారు చేస్తాం కదా, సో దీన్ని మనం ట్రాన్స్లేషన్ అని చెప్పి పిలుస్తాం. వీ కాల్ ఇట్ యాస్ ట్రాన్స్లేషన్. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. సో దీన్ని మనం సెంట్రల్ డోగ్మా ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ అని చెప్పి పిలుస్తాం. ఓకే. సో జనరల్గా వైరస్ అనేది మనల్ని ఎలా ఇన్ఫెక్ట్ చేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైరస్లో ఒక జెనెటిక్ మెటీరియల్ అనేది ఉంటుంది. ఆ జెనెటిక్ మెటీరియల్ అనేది DNA అవ్వచ్చు లేదా RNA కూడా అవ్వచ్చు. సో ఫస్ట్ ఇది మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. అది నోస్ ద్వారానో, మౌత్ ద్వారానో, మనం తినే ఫుడ్ ద్వారానో, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, లేదా ఇన్ఫెక్టెడ్ బ్లడ్ ద్వారానో, లేకపోతే అన్ప్రొటెక్టెడ్ సెక్స్ ద్వారానో. ఓకేనా. ఇలా డిఫరెంట్ ట్రాన్స్మిషన్స్ ద్వారా మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత ఇది మన హ్యూమన్ సెల్ అనుకోండి. సో హ్యూమన్ సెల్కి ఇది అటాచ్ అవుతుంది. అటాచ్ అయిన తర్వాత దానికి సంబంధించిన జెనెటిక్ మెటీరియల్ని మన హ్యూమన్ సెల్లోకి పంపిస్తుంది. సో మన హ్యూమన్ సెల్ ఏం చేస్తుంది, ఈ జెనెటిక్ మెటీరియల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని యూజ్ చేసుకొని, ఒకవేళ ఈ జెనెటిక్ మెటీరియల్ DNA అనుకోండి,
సో ఈ డిఎన్ఏ నుంచి మన సెల్ ఏం చేస్తుంది, ఆర్ఎన్ఏని తయారు చేస్తుంది. తర్వాత ఏం జరుగుతుంది అంటే మన బాడీలో ఉన్న రైబోజోమ్స్, ఈ రైబోజోమ్స్ ఏం చేస్తాయంటే ఈ ఆర్ఎన్ఏని చదివి ప్రోటీన్స్ని తయారు చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ప్రోటీన్స్ ఫామ్ అవగానే ఏమవుతాయి, మన సెల్ మీద ఇలా ప్రోటీన్స్ వచ్చేస్తాయి, నథింగ్ బట్ స్పైక్స్ వచ్చేస్తాయి అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఇది హ్యూమన్ సెల్ కాస్త వైరస్ సెల్ లాగా మారిపోతుంది. ఇలా ఈ వైరస్ ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఉన్న మల్టిపుల్ సెల్స్ని ఇన్ఫెక్ట్ చేసేసి, ఓకేనా, అన్ని వైరస్ సెల్స్ని క్రియేట్ చేస్తుంది. సో హెల్దీ సెల్స్ అనేవి తగ్గిపోతాయి, అప్పుడు ఆర్గాన్ అనేది డిస్ఫంక్షన్ అయిపోతుంది. అలా వన్ బై వన్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతూ వస్తుంది. సో దీని కానీ కంట్రోల్ చేయకపోతే ఆ పర్టికులర్ పర్సన్ చనిపోయే ఛాన్స్ ఉందన్నమాట, ఏ వైరస్ అయినా సరే. ఓకేనా, రైట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ జెనెటిక్ మెటీరియల్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో ఇందాక ఒక పాయింట్ చెప్పాను కదా, కొన్ని వైరసెస్లో డిఎన్ఏ ఉంటుంది, లేదా కొన్ని వైరస్లో ఆర్ఎన్ఏ ఉంటుంది. సో మ్యాక్సిమం అన్ని వైరస్లో డిఎన్ఏనే ఉంటుంది, బట్ కొన్ని వైరసెస్లో మాత్రం ఆర్ఎన్ఏ ఉంటుంది. దానికి ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ హెచ్ఐవి వైరస్ అనమాట. సో హెచ్ఐవి వైరస్లో డిఎన్ఏ అనేది ఉండదు, ఇనీషియల్గా ఆర్ఎన్ఏ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఈ హెచ్ఐవి వైరస్ మన హ్యూమన్ సెల్ని ఇన్ఫెక్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే ఈ ఆర్ఎన్ఏ అనేది మన సెల్లోకి వస్తుంది. మరి ఇక్కడ ఇందాక ఒక ప్రాసెస్ మనం మాట్లాడుకున్నాం, ఫస్ట్ డిఎన్ఏ ఉండాలి, తర్వాత ఆర్ఎన్ఏ వస్తుంది, తర్వాత ప్రోటీన్ వస్తుంది. కానీ ఇక్కడ ఏం జరిగింది, డైరెక్ట్గా మనకి ఆర్ఎన్ఏ వచ్చింది, అవునా. సో ఈ ఆర్ఎన్ఏని మళ్ళీ మనం ఏం చేయాలి అంటే డిఎన్ఏ లాగా కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ ప్రాసెస్ అనేది రివర్స్లో జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు యాక్చువల్గా ఏం జరుగుతుందో చెప్తాను చూడండి. సో హెచ్ఐవి వైరస్, సో దీంట్లో ఆర్ఎన్ఏ ఉంది, డిఎన్ఏ అనేది లేదు. ఓకే, ఇది మన హ్యూమన్ సెల్ని ఇన్ఫెక్ట్ చేసింది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, మన హ్యూమన్ సెల్లోకి ఆర్ఎన్ఏ వస్తుందన్నమాట. ఆర్ఎన్ఏ అనేది సింగిల్ స్ట్రాండెడ్, డిఎన్ఏ అనేది డబుల్ స్ట్రాండెడ్. ఇప్పుడు మన హ్యూమన్ సెల్ ఏం చేస్తుంది అంటే ఈ వైరస్కి సంబంధించిన ఆర్ఎన్ఏ, దీన్నే మనం వైరల్ ఆర్ఎన్ఏ అని చెప్పి పిలుస్తాం. సో ఈ వైరల్ ఆర్ఎన్ఏని ఏం చేస్తుంది అంటే మళ్ళీ డిఎన్ఏగా మారుస్తుంది. డిఎన్ఏగా మార్చిన తర్వాత మళ్ళీ ఆర్ఎన్ఏగా మారుస్తుంది, ఆ తర్వాత లాస్ట్లో ప్రోటీన్ లాగా మారుస్తుంది అనమాట. అవునా, రైట్. ఇందాక నేను మీకు కొన్ని స్టెప్స్ నేమ్స్ చెప్పాను. సో డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏని తయారు చేస్తే ట్రాన్స్క్రిప్షన్ అంటాము, ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ తయారు చేస్తే ట్రాన్స్లేషన్ అని చెప్పి పిలుస్తాం. సో ఇక్కడ వరకు ఓకే. దెన్ వాట్ అబౌట్ దిస్ పర్టికులర్ స్టెప్? మరి ఫస్ట్ స్టెప్ని మనం ఏమని చెప్పి పిలవాలి? ఆర్ఎన్ఏ నుంచి మనం డిఎన్ఏని తయారు చేసాం. లెక్క ప్రకారం మనం ఏం చేయాలి, డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏని తయారు చేయాలి. కానీ ఆర్ఎన్ఏ నుంచి మనం డిఎన్ఏని తయారు చేసాము. సో ఇది రివర్స్ ప్రాసెస్. దేనికి రివర్స్ ప్రాసెస్? ట్రాన్స్క్రిప్షన్కి రివర్స్ ప్రాసెస్. సో అందుకని దీన్ని మనం ఏమని చెప్పి పిలుస్తామంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్. ఓకేనా. సో రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్. సో అందుకనే ఇటువంటి వైరస్ని మనం ఏమని చెప్పి పిలుస్తాము అంటే రెట్రో వైరస్ అని చెప్పి పిలుస్తాం. ఐ హోప్ మీరు పాలిటీ బాగా గ్రిప్ ఉందని అనుకుంటున్నాను. సో పాలిటీలో చదివినప్పుడు ఏదైనా ఒక లా కానీ ఒక యాక్ట్ని కానీ తీసుకొచ్చినప్పుడు దాన్ని ప్రాస్పెక్టివ్గా ఇంప్లిమెంట్ చేస్తామా లేకపోతే రెట్రోస్పెక్టివ్గా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఆలోచిస్తాం. సో ప్రాస్పెక్టివ్ అంటే ఏంటి, ఈ రోజు మనం లా తీసుకొస్తాము, ఈ లా ప్రకారం ఈ రోజు నుంచి ఎవరైతే ఈ పర్టికులర్ యాక్షన్ చేస్తారో వాళ్ళు క్రిమినల్స్, సో అది క్రైమ్ అని చెప్పి మనం రికగ్నైజ్ చేసుకుంటూ వెళ్తాం. రెట్రోస్పెక్టివ్ అంటే ఏంటి, ఇంతకుముందు అంటే ఈ రోజు లా తీసుకొచ్చినా సరే ఒక 1 year బ్యాక్ ఎవడన్నా సరే ఒక పర్టికులర్ యాక్టివిటీ చేశాడు అనుకోండి, అది కూడా క్రైమ్ అని చెప్పి ఈ రోజు మనం డిక్లేర్ చేసాం అనుకోండి, సో వాళ్ళని కూడా మనం తీసుకొచ్చి క్రిమినల్స్ లాగా డిక్లేర్ చేస్తామన్నమాట. సో అందుకని మోస్ట్ ఆఫ్ ద లాస్ అనేవి రెట్రోస్పెక్టివ్గా ఉండకూడదు, ప్రాస్పెక్టివ్గా ఉంటే మంచిదని చెప్పి మనం మాట్లాడుకుంటాం. సేమ్ ఇదే అప్లికేషన్ ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయండి. యాక్చువల్గా అయితే వీళ్ళు డిఎన్ఏని క్యారీ చేయాలి ఈ వైరస్లో. సో డిఎన్ఏ నుంచి మనం ఆర్ఎన్ఏ తయారు చేస్తాం, ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ తయారు చేస్తాం. ఇది నార్మల్ థియరీ అనమాట, సెంట్రల్ డాగ్మా ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ. బట్ కొన్ని వైరస్ల్లో డిఎన్ఏ ఉండదు, ఆర్ఎన్ఏ ఉంటుంది. సో ఫస్ట్ ఆ వైరల్ ఆర్ఎన్ఏ అనేది డిఎన్ఏ లాగా మారాలి, డిఎన్ఏ నుంచి మళ్ళీ ఆర్ఎన్ఏ, ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ అనమాట. సో ఇక్కడ ఆ ప్రాసెస్ అనేది రివర్స్లో జరుగుతుంది. సో యాక్చువల్గా ట్రాన్స్క్రిప్షన్ అనేది డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ జరగాలి, బట్ ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ వస్తుంది కాబట్టి దీన్ని మనం రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అని చెప్పి పిలుస్తాం. దీంతో పాటు ఈ వైరస్లు ఏవైతే ఉన్నాయో ఇవి డిఎన్ఏని క్యారీ చేయకుండా ఆర్ఎన్ఏని క్యారీ చేస్తున్నాయి. సో దీని ద్వారా ప్రాసెస్ అనేది రివర్స్ జరుగుతుంది కాబట్టి వెనక నుంచి వస్తుంది కాబట్టి వీటిని మనం రెట్రో వైరస్ అని చెప్పి పిలుస్తాము. సో దే బిలాంగ్స్ టు ఏ ఫ్యామిలీ కాల్డ్ రెట్రో వైరస్ ఫ్యామిలీ. ఓకేనా. సో ఇది కాన్సెప్ట్ అనమాట. సో ఇలా మీరు బయోటెక్నాలజీని నేర్చుకోవాలి, అప్పుడే మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది బాగా గుర్తుంటుంది, ఈజీగా అర్థమవుతుంది. సో నా క్లాసెస్లో నేను బయోటెక్నాలజీ అయినా సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా సరే ఎలా డీల్ చేస్తాను అంటే ముఖ్యంగా బయోటెక్నాలజీ పరంగా ఫస్ట్ సెల్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ తర్వాత హ్యూమన్ సెల్కి ప్లాంట్ సెల్కి మధ్య డిఫరెన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ తర్వాత వాట్ ఈజ్ యూకారియోట్, తర్వాత ప్రోకారియోట్స్ అంటే ఏంటి, ఓకేనా, ఆ తర్వాత సెంట్రల్ డోగ్మా అంటే ఏంటి, ఈ ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత 1 by 1 కాన్సెప్ట్ అనేది వస్తుందన్నమాట. సో వాట్ ఆర్ జీన్ ఎడిటింగ్ టెక్నిక్స్,
లైక్ క్రిస్పర్ క్యాస్నైన్ అంటే ఏంటి, టేలెన్స్ అంటే ఏంటి, జింక్ ఫింగర్స్ అంటే ఏంటి, ఇలా చాలా ఉంటాయి. అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు క్యార్ టీ సెల్ థెరపీ అది ఎలా వర్క్ అవుతుంది, ఓకేనా. సో ఇమ్యూనిటీ ఎలా వర్క్ అవుతుంది, వ్యాక్సిన్స్ నుంచి మనకి ఇమ్యూనిటీ ఎలా వస్తుంది, ఓకేనా. సో వ్యాక్సిన్స్లో కూడా చాలా టెక్నిక్స్ ఉంటాయి. సో ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఉంటుంది, కాంజుగేట్ వ్యాక్సిన్ ఉంటుంది, లైవ్ ఎట్యూనేటెడ్ వ్యాక్సిన్ ఉంటుంది, ఇలా మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. అవన్నీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లాసెస్లో, ఓకేనా. రైట్. సో ఇప్పటివరకు మనం ఒక సెగ్మెంటే చూసాం. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఇమ్యూనిటీ ఎలా వర్క్ అవుతుంది, అది కూడా చెప్తాను చూడండి. మన బాడీలో 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఒకటి బి సెల్, రెండోది టీ సెల్. సో వీటిని మనం లింఫోసైట్స్ అని చెప్పి పిలుస్తాం. సో ఈ బి సెల్స్, టీ సెల్స్ ఏం చేస్తాయంటే మన బాడీలో యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో యాంటీబాడీస్ అనేవి ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి అన్నమాట, ఓకేనా. ఇది ఒక సింగిల్ యాంటీబాడీ. సో దీంట్లో మనకి 4 పెప్టైడ్స్ ఉంటాయి. సో 4 పెప్టైడ్స్లో 2 లాంగ్ చైన్స్ ఉంటాయి, 2 షార్ట్ చైన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవి ఇలా డ్రా చేశాను. ఇవి లాంగ్ చైన్స్ అనమాట, ఇవి చిన్నవి 2 షార్ట్ చైన్స్ అనమాట. సో ఇవి 4 కలిపితే ఒక యాంటీబాడీ. సో మన బాడీలోకి ఏదైనా ఒక వైరస్ వచ్చింది అనుకోండి, దాన్నే మనం ఫారెన్ ప్యాథోజన్ అని చెప్పి పిలుస్తాం, ఓకేనా. సో వి కాల్ ఇట్ యాజ్ ప్యాథోజన్. ప్యాథోజన్ అంటే ఏంటి, డిసీజ్ కాజింగ్ ఆర్గానిజం. సో డిసీజ్ కాజింగ్ ఆర్గానిజంని మనం ప్యాథోజన్ అంటాము. సో స్టడీ ఆఫ్ ప్యాథోజన్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్యాథాలజీ, ఓకే. సో ఎప్పుడైతే ఈ పర్టికులర్ వైరస్ లేకపోతే ఈ ప్యాథోజన్ అనేది మన బాడీలోకి ఎంటర్ అవుతుందో, మన బాడీలో సెక్యూరిటీ గార్డ్ లాగా వర్క్ చేసిన ఈ బీ సెల్స్, టీ సెల్స్ దీన్ని చూస్తాయి. చూసి ఈ పైన ఉన్న స్పైక్ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని చూసి ఓకే వీడు మనవాడు కాదు, వీడు బయటవాడు, దీన్ని వెంటనే చంపేయాలని చెప్పి డెసిషన్ తీసుకుంటాయి అనమాట. సో ఈ ప్యాథోజన్ని కిల్ చేయడం కోసం యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ పర్టికులర్ వైరస్ పైన ఉన్న కొమ్ములు ఉన్నాయి కదా, స్పైక్ ప్రోటీన్స్ ఉన్నాయి కదా, వాటిని మనం యాంటీజెన్ అని చెప్పి పిలుస్తాం. ఎందుకు యాంటీజెన్ అని చెప్పి పిలుస్తాము, ఆ పర్టికులర్ స్పైక్ ప్రోటీన్ని చూసి మన బాడీలో ఉన్న బీ సెల్స్, టీ సెల్స్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి, ఓకేనా. సో అందుకని దీని యొక్క ఫుల్ నేమ్ వచ్చేసరికి, యాంటీజెన్ యొక్క ఫుల్ నేమ్ వచ్చేసరికి యాంటీబాడీస్ జనరేటింగ్, ఓకేనా. సో వీటిని చూసి మన బీ సెల్స్, టీ సెల్స్ యాంటీబాడీస్ని జనరేట్ చేస్తున్నాయి కాబట్టి వీ కాల్ ఇట్ యాజ్ యాంటీజెన్. సో ఇప్పుడు ఈ బీ సెల్స్, టీ సెల్స్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ యాంటీబాడీస్ వెళ్ళిపోయి ఆ పర్టికులర్ వైరస్ని చంపేస్తాయి అనమాట. చంపేసినప్పుడు ఈ బీ సెల్స్, టీ సెల్స్ ఇంకోటి చేస్తాయి, అదేంటంటే మెమరీ సెల్స్ని క్రియేట్ చేస్తాయి. ఈ మెమరీ సెల్స్ ఏం చేస్తాయంటే నెక్స్ట్ టైం సేమ్ వైరస్ వచ్చింది అనుకోండి, దాని తాలూకు ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంటుందన్నమాట. సో రెండోసారి వచ్చినప్పుడు వెంటనే ఈ మెమరీ సెల్స్ ఏం చేస్తాయంటే యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో అందుకని మీరు కానీ గమనిస్తే వ్యాక్సిన్ తీసుకున్నారు కదా, కోవిడ్ వ్యాక్సిన్, ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు ఆ సిమ్టమ్స్ అనేవి మీకు తగ్గటానికి, అంటే బాడీ పెయిన్స్ కానీ హెడేక్ కానీ ఇవన్నీ తగ్గటానికి ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే ఆ వ్యాక్సిన్ రూపంలో మనకి ప్యాథోజన్ అనేది లోపలికి వెళ్తుంది, మన బీ సెల్స్, టీ సెల్స్ దాన్ని చూడాలి, ఐడెంటిఫై చేయాలి, యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయాలి. అది ఫస్ట్ టైం రెస్పాన్స్ అనమాట. సో అప్పుడు మళ్ళీ మెమరీ సెల్స్ని క్రియేట్ చేస్తుంది, ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకుంటుంది, కోవిడ్ తాలూకా డీటెయిల్స్ అనేవి. సో ఫస్ట్ టైం రెస్పాన్స్ ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ మనం సెకండ్ వ్యాక్సిన్ ద్వారా మళ్ళీ కోవిడ్ వైరస్ని బాడీలోకి పంపిస్తాం. మన మెమరీ సెల్స్ ఏం చేస్తాయంటే చూసి ఐడెంటిఫై చేస్తాయి, ఓకే వీడు మళ్ళీ రెండోసారి వచ్చాడు, ఫస్ట్ టైం వచ్చాడు సక్సెస్ఫుల్గా మనం డిస్ట్రాయ్ చేసాము, వీడు మళ్ళీ రెండోసారి వచ్చాడు, సో దీని తాలూకు ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది, సో నేను వెంటనే యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసేస్తాను. సో అప్పుడు ఏం జరుగుతుంది, సెకండ్ టైం మీకు వచ్చే సిమ్టమ్స్ అనేవి తొందరగా తగ్గిపోతాయి. ఎందుకు తగ్గిపోతాయి అంటే బికాస్ ఆఫ్ మెమరీ సెల్స్. ఫస్ట్ టైం ఏమో చూడాలి, ఐడెంటిఫై చేయాలి, ఎటువంటి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయాలి, ఎంత క్వాంటిటీ ప్రొడ్యూస్ చేయాలి, అవన్నీ చూసుకొని మీకు రెస్పాన్స్ రావడానికి టైం పడుతుంది. అందుకని ఫస్ట్ టైం సిమ్టమ్స్ ఎక్కువసేపు ఉంటాయి. సెకండ్ వ్యాక్సిన్కి ఏంటి, ఆల్రెడీ మెమరీ సెల్స్ ఉన్నాయి కాబట్టి అంత ఎక్కువ టైం పట్టదు. ఏ టైప్ ఆఫ్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయాలి, ఎంత క్వాంటిటీ ప్రొడ్యూస్ చేయాలి అనేది ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉంటుంది. సో ప్రొడ్యూస్ చేస్తుంది సక్సెస్ఫుల్గా, మీకు ప్యాథోజన్ అనేది తొందరగా చనిపోతుంది. అందుకని మీకు సిమ్టమ్స్ అనేవి తొందరగా తగ్గిపోతాయి అన్నమాట, సెకండ్ టైం ఎక్కువగా ఉండవు. ఒకవేళ మీకు బయట నుంచి రియల్గా కోవిడ్ ఎఫెక్ట్ అయింది అనుకోండి, సో మెమరీ సెల్స్ ఉన్నాయి, సో యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది, సో వెంటనే కోవిడ్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది అనమాట. సో ఇలా వర్క్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే నేను లింఫోసైట్స్ అని చెప్పి వేటిని చెప్పాను, బీ సెల్స్ యాజ్ వెల్ యాజ్ టీ సెల్స్. సో ఇక్కడ మనం టీ సెల్స్ని తీసుకుంటే దీంట్లో ఒక సెల్ పేరు వచ్చేసరికి CD4 అనమాట, ఓకేనా. సో CD4 ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ టీ సెల్. సో టీ సెల్స్లో ఇది ఒక టైప్ అనమాట. సో ఇది కూడా మనకి ఇమ్యూనిటీని ప్రొడ్యూస్ చేస్తుంటుంది, నథింగ్ బట్ బై ప్రొడ్యూసింగ్ యాంటీబాడీస్. ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం, ఈజీగా అయిపోతుంది చూడండి. సో ఈ HIV వైరస్ ఏదైతే ఉందో ఇట్ అటాక్స్ CD4 సెల్స్, ఓకేనా. సో CD4 సెల్స్ని ఇది అటాక్ చేస్తుంది, డిస్ట్రాయ్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఇలా డిస్ట్రాయ్ చేస్తుందో మనకేమవుతుంది, బాడీలో ఉన్న ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. సో అందుకని పేరులో ఉంది చూడండి, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. సో హ్యూమన్లో ఉన్న ఇమ్యూనిటీని ఇది డెఫిషియెంట్గా మార్చేస్తుంది.
ఎలా మారుస్తుంది? మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీని ప్రొడ్యూస్ చేసే సెల్స్ ఏవైతే ఉన్నాయో, బి సెల్స్, టీ సెల్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా టీ సెల్కి సంబంధించిన CD4 సెల్ ఏదైతే ఉందో దాన్ని డెస్ట్రాయ్ చేసేస్తుంది. సో డెస్ట్రాయ్ చేయడం ద్వారా ఏమవుతుంది? మన యొక్క ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. సో ఈ పర్టికులర్ CD4 సెల్ ఏదైతే ఉందో ఇది ఒక వైట్ బ్లడ్ సెల్ అనమాట. సో దీని ద్వారా మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది వర్క్ అవుతుంటుంది. ఎప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చినా సరే మనం ఫైట్ చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే అనమాట. సో ఈ హెచ్ఐవి ఏదైతే ఉందో ఇది ఒక రెట్రోవైరస్ ఫ్యామిలీకి సంబంధించినది. వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు ఇలా అంటున్నాము అంటే ఇది డిఎన్ఏని క్యారీ చేయదు, ఆర్ఎన్ఏని క్యారీ చేసిద్ది. సో ప్రాసెస్ అనేది మళ్ళీ రివర్స్ నుంచి వస్తుంది కాబట్టి దీన్ని మనం రెట్రోవైరస్ అని చెప్పి పిలుస్తాము. అండ్ అక్కడ జరిగే ప్రాసెస్ని రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా? సో చూడండి, జెనెటిక్ మెటీరియల్గా ఇది ఆర్ఎన్ఏని క్యారీ చేస్తుంది. సో 2 స్టేట్మెంట్స్ కరెక్టే, వాడు కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు. సో ఆప్షన్ సి బోత్ 1 and 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇప్పుడు చెప్పండి, నేను జస్ట్ ఒక శాంపిల్ మాత్రం ఇక్కడ చెప్పాను. ఇదే టాపిక్ని ఓకేనా స్టార్టింగ్ నుంచి బేసిక్స్ నుంచి మీకు చెప్పుకుంటూ వస్తూ అన్ని టాపిక్స్ కవర్ చేస్తే మీకు కాన్సెప్చువల్ క్లారిటీ ఎంత బాగుంటుందో ఇమాజిన్ చేసుకోండి. ఓకేనా? సో అటువంటి కాంప్రహెన్సివ్ క్లాసెస్ మేము మీకు ప్రొవైడ్ చేస్తాము. సో నా సైడ్ నుంచి 100% ఎఫర్ట్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి. దట్ ఈస్ ఫర్ షూర్. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే అసలు ఈ టాపిక్ని మనం ఎందుకు పికప్ చేసుకున్నాం ఇప్పుడు? సో వరల్డ్ ఎయిడ్స్ డే అనేది December 1st మనం సెలబ్రేట్ చేసుకున్నాం కదా యాన్యువల్గా. సో అందుకని దీన్ని మనం పికప్ చేసుకున్నాం అనమాట. సో 2024 యొక్క థీమ్ వచ్చేసరికి టేక్ ద రైట్స్ పాత్. సో ఇది కూడా మెన్షన్ చేసుకోండి. ఈ ఇయర్ యొక్క థీమ్ వచ్చేసరికి టేక్ ద రైట్స్ పాత్, మై హెల్త్ మై రైట్స్. సో మన హెల్త్ అనేది మనొక రైట్ అనమాట. ఓకే, సో ఒక మంచి హెల్తీ లైఫ్ని లీవ్ చేయడం కూడా మనొక రైటే. సో టేక్ రైట్స్ పాత్, మై హెల్త్ మై రైట్స్, ఇది ఈ సంవత్సరం యొక్క థీమ్ అనమాట. ఓకేనా? సో మరి హెచ్ఐవికి క్యూర్ ఉందా? ఇంకా లేదు. సో ఫైండ్ అవుట్ చేస్తున్నారు. సో యాజ్ ఆఫ్ నౌ మనం యూజ్ చేసే ట్రీట్మెంట్ వచ్చేసరికి యాంటీ రెట్రోవైరల్ థెరపీ. సో ఇప్పుడు ఈ కీవర్డ్ని గమనిస్తే మీకు కాన్సెప్ట్ అర్థమవుతుందా? సో యాంటీ, సో విచ్ ఈజ్ అగెయిన్స్ట్, దేనికి అగెయిన్స్ట్? రెట్రోవైరస్. సో ఇక్కడ రెట్రోవైరస్ ఏంటి? హెచ్ఐవి. ఎందుకు ఇది రెట్రోవైరస్? ఇది డిఎన్ఏని క్యారీ చేయట్లేదు, ఆర్ఎన్ఏని క్యారీ చేసింది. సో వెనక నుంచి వస్తుంది ప్రాసెస్ అనేది, రివర్స్లో జరుగుతుందన్నమాట. సో అందుకని దీన్ని మనం యాంటీ రెట్రోవైరల్ థెరపీ అని చెప్పి పిలుస్తాం. సో ఈ థెరపీ ద్వారా మనం ఏం చేస్తామంటే డెస్ట్రాయ్ అయిపోయిన CD4 సెల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మళ్ళీ మనం రీస్టోర్ చేస్తాము. ఎందుకంటే హెచ్ఐవి వచ్చిన పేషెంట్స్కి CD4 సెల్స్ అనేవి తగ్గిపోతాయి, అన్నిటిని డెస్ట్రాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో హెచ్ఐవి ఉందా లేదా అని చెప్పి ఎలా టెస్ట్ చేస్తారు అంటే ఈ CD4 టెస్ట్ మనకి కండక్ట్ చేస్తారనమాట. సో మన బాడీలో CD4 సెల్స్ ఎంత ఉన్నాయి? సో హెల్దీ అడల్ట్లో అరౌండ్ 500 to 1500 సెల్స్ ఉంటాయి అనమాట, CD4 సెల్స్. ఎందుకంటే తక్కువగా ఉన్నాయనుకోండి, దాని అర్థం ఏంటి? మనకి ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది? బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ హెచ్ఐవి. ఓకే, సో ఈ CD4 సెల్స్ని మళ్ళీ రీస్టోర్ చేయడం కోసం యూజ్ చేసే థెరపీ యాంటీ రెట్రోవైరల్ థెరపీ. సో ఈసారి కొన్ని కీ ఫైండింగ్స్ని రిలీజ్ చేశారు. ఆ ఫైండింగ్స్ ఏంటంటే న్యూ హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గాయి అన్నమాట. ఎంత తగ్గాయి? 44% తగ్గాయి ఏ ఇయర్లో? 2023కి. సో ఎప్పుడుతో కంపేర్ చేశారు? 2010. సో 2010లో నమోదైన న్యూ హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్తో కంపేర్ చేసినప్పుడు 2023 కల్లా ఆ కొత్తగా రిజిస్టర్ అయ్యే హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ అనేవి 44% తగ్గాయి. అండ్ ఎయిడ్స్ ద్వారా చనిపోయే డెత్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా 79% తగ్గిందనమాట. సో ఈ ఫ్యాక్ట్స్ అనేవి మెయిన్స్లో మెన్షన్ చేయడానికి యూజ్ అవుతాయి. ఓకేనా? రైట్. మరి మన ఇండియాలో ఈ ఎయిడ్స్ని కంట్రోల్ చేయడానికి ఒక ఆర్గనైజేషన్ని క్రియేట్ చేశాం. ఆ ఆర్గనైజేషన్ పేరేంటంటే NACO, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్. ఎప్పుడు క్రియేట్ చేసాము? 1992లో క్రియేట్ చేసాం. సో అందుకని మన ఇండియాలో ఈ ఎయిడ్స్ డేని 1992 నుంచి సెలబ్రేట్ చేసుకుంటాము. గ్లోబల్ వైడ్గా ఎయిడ్స్ డేని 1988 నుంచి సెలబ్రేట్ చేసుకుంటాము, December 1st నుంచి. మన ఇండియాలో ఈ ఆర్గనైజేషన్ని 1992లో క్రియేట్ చేశాం కాబట్టి సో December 1st, 1992 నుండి మన ఇండియాలో ఈ ఎయిడ్స్ డేని కండక్ట్ చేసుకుంటూ వస్తామన్నమాట. సో ఈ ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే 2030 కల్లా ఈ ఎయిడ్స్ని ఎలిమినేట్ చేసేయాలి. అండ్ యాజ్ ఆఫ్ నౌ మన ఇండియాలో 2.5 మిలియన్ పీపుల్కి హెచ్ఐవి ఎయిడ్స్ అనేది సోకింది. సో యాజ్ ఆఫ్ నౌ ఇన్ఫెక్టెడ్ పీపుల్ వచ్చేసరికి 2.5 మిలియన్ పీపుల్. సో అందుకని ఈ ఆర్గనైజేషన్ ప్రకారం మనం ఒక ప్రోగ్రామ్ని క్రియేట్ చేసాం. సో ఆ ప్రోగ్రామ్ పేరు వచ్చేసరికి నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్. దాన్ని మనం NACP అని చెప్పి పిలుస్తాం. సో దీన్ని ఫేసెస్ వైజ్గా ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. లైక్ phase 1, 2, 3, 4, 5. సో ప్రెజెంట్ ఇంప్లిమెంట్ చేసేది phase 5. సో దీని ఒక టైం పీరియడ్ వచ్చేసరికి 2021 నుంచి 2026 వరకు. సో దీంట్లో మనకి మెయిన్ గోల్ ఏంటంటే హెచ్ఐవి ద్వారా చనిపోయే డెత్స్ ఏవైతే ఉన్నాయో, హెచ్ఐవి రిలేటెడ్ డెత్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 80% తగ్గించాలి. ఓకేనా? సో హెచ్ఐవి రిలేటెడ్ డెత్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 80%కి తగ్గించాలి.
సో బేస్ లెవెల్ వచ్చేసరికి 2010 అనమాట. సో 2010లో ఉన్న లెవెల్స్తో కంపేర్ చేసుకొని ఇప్పుడు 80% దాన్ని తగ్గించాలన్నమాట. ఓకేనా? రైట్. సో ఎడిషనల్ పాయింట్స్ కూడా నేను చాలా వరకు చెప్పేశాను. సో ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. పర్ఫెక్ట్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 4. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ మిథైల్ ఐసోసైనేట్. సో ఎందుకు ఈ క్వశ్చన్ని పికప్ చేసుకున్నాము అంటే భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఇది జరిగి 40 years అయింది. సో ఈ భోపాల్ గ్యాస్ ట్రాజడీలోనే మనకి మిథైల్ ఐసోసైనేట్ అనే గ్యాస్ లీక్ అయ్యి చాలామంది చనిపోయారు. ఎన్విరాన్మెంట్ పరంగా కూడా చాలా డ్యామేజ్ జరిగింది. సో లెట్స్ లుక్ ఎట్ ఇట్. సో ఈ మిథైల్ ఐసోసైనేట్ ఏదైతే ఉందో ఇది వాలటైల్ అంటున్నారు, ఇది కలర్లెస్ లిక్విడ్ కాంపౌండ్ అంటున్నారు. అండ్ ఇది ఏదైతే ఉందో ఇది నాన్ టాక్సిక్ గ్యాస్ అంట. సో మిథైల్ ఐసోసైనేట్ అనేది ఇట్ ఈస్ అ నాన్ టాక్సిక్ గ్యాస్ అంటున్నారు. సో ఆలోచించండి. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ పెస్టిసైడ్స్ అండ్ అదర్ కెమికల్ కాంపౌండ్స్. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో భోపాల్ గ్యాస్ ట్రాజడీ. సో ఇది ఏ కంపెనీలో జరిగింది అంటే యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్, యూసీఐఎల్, యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్లో ఈ పర్టికులర్ గ్యాస్ లీక్ అనేది జరిగిందనమాట. సో ఎప్పుడు జరిగింది? ఇన్ ద ఇయర్ 1984. సో ఏ గ్యాస్ లీక్ అయింది? మిథైల్ ఐసోసైనేట్. సో ఈ మిథైల్ ఐసోసైనేట్ ఏదైతే ఉందో ఇది కలర్లెస్ లిక్విడ్ అనమాట. ఓకేనా? ఇట్ ఈస్ ఏ కలర్లెస్ లిక్విడ్. అండ్ ఈ పర్టికులర్ గ్యాస్ ఏదైతే ఉందో ఇది హైలీ టాక్సిక్ కూడా. సో అందుకనే అంత డ్యామేజ్ జరిగింది. అండ్ ఈ పర్టికులర్ గ్యాస్ ఏదైతే ఉందో ఇది ఎక్స్ట్రీమ్లీ ఫ్లామబుల్, ఈజీగా ఫైర్ అనేది దీనికి అంటుకుంటుంది. సో ఇట్ విల్ ఈజీలీ బర్న్ అనమాట. అండ్ ఈ మిథైల్ ఐసోసైనేట్ ఏదైతే ఉందో దీన్ని పెస్టిసైడ్స్ తయారు చేయడానికి యూజ్ చేస్తారన్నమాట. సో యూనియన్ కార్బైడ్ లిమిటెడ్లో కూడా అవే తయారు చేస్తారు. సో ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేద్దాం పదండి. ఎస్, ఇది వాలటైల్ యాజ్ వెల్ యాజ్ కలర్లెస్ లిక్విడ్ కాంపౌండ్. సో ఫస్ట్ వన్ కరెక్టే. ఇది నాన్ టాక్సిక్ గ్యాస్ అంటున్నారు. నో. సో నాన్ టాక్సిక్ గ్యాస్ అయితే అంతమంది చనిపోరు, అంత డ్యామేజ్ కూడా జరగదు. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అనమాట. సో దీన్ని పెస్టిసైడ్స్ తయారు చేయడానికి యూజ్ చేస్తారు, అదర్ కెమికల్ కాంపౌండ్స్లో కూడా యూజ్ చేస్తారు. సో 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ అనమాట. సో వాడు కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు. సో ఆప్షన్ బి ఓన్లీ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 5. విత్ రిఫరెన్స్ టు జాగ్రఫీ ఆఫ్ నాగాలాండ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి రెగ్యులర్గా జాగ్రఫీ నుంచి మనకు వస్తూనే ఉన్నాయి. సో అందుకనే ఇలా మనం కొన్ని క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. సో నాగాలాండ్ ఇట్ షేర్స్ ఇట్స్ ఇంటర్నేషనల్ బార్డర్ విత్ మ్యాన్మార్. ఎస్, మ్యాన్మార్తో ఇది బార్డర్ని షేర్ చేసుకుంటుంది. నెక్స్ట్ వన్, ద డోయాంగ్ రివర్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రివర్స్ ఫ్లోయింగ్ త్రూ నాగాలాండ్. ఎస్, నాగాలాండ్లో డోయాంగ్ రివర్ అనేది ఫ్లో అవుతుంటుంది. అండ్ ఈ పర్టికులర్ డోయాంగ్ రివర్ ఏదైతే ఉందో ఇది ఒక ట్రిబ్యూటరీ అనమాట. దేనికి ట్రిబ్యూటరీ? బ్రహ్మపుత్ర రివర్కి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకేనా? సో డోయాంగ్ రివర్ ఏదైతే ఉందో నాగాలాండ్లో ఫ్లో అవుతుంది, ఇది బ్రహ్మపుత్ర రివర్కి ట్రిబ్యూటరీ అనమాట. ఎడిషనల్ పాయింట్. నెక్స్ట్ వన్, ద స్టేట్ ఈజ్ ప్రిడామినెంట్లీ కవర్డ్ బై ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్. సో ఆలోచించండి, మనకి జనరల్గా ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? సో ఇది ఈక్వెటర్ అనుకోండి, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. సో ఈ రీజన్స్లో మనకి ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అనేవి కనిపిస్తాయి. మరి మనకి నాగాలాండ్ అనేది ఎక్కడ ఉంటుంది? సమ్వేర్ ఇక్కడ అనమాట. అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పైన ఉంటుంది నాగాలాండ్ స్టేట్ అనేది. సో ఇక్కడ మనకు ఉండే ఫారెస్ట్ని ఏమని చెప్పి పిలుస్తాము? సబ్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అని చెప్పి పిలుస్తాం. సో ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ కాదు, సబ్ ట్రాపిక్స్ అనమాట. సో థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. సో వాడు కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు. సో 3 ఎక్కడైతే ఉందో వీ కెన్ ఎలిమినేట్ ఇట్. సో ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకేనా? సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈరోజు 5 క్వశ్చన్స్ని ఫినిష్ చేసుకున్నాము. ముఖ్యంగా హెచ్ఐవి, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ గురించి చాలా అంటే చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో నా యొక్క ఎఫర్ట్స్ని కానీ అండ్ నా సైడ్ నుంచి నా టీం ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఎఫర్ట్స్ని కానీ మీరు ఎక్నాలజ్ చేయాలని చెప్పి అనిపిస్తే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మన వెబ్సైట్ని కూడా విజిట్ చేస్తూ ఉండండి, taraIAS.com. సో వెబ్సైట్లో యాజ్ ఆఫ్ నో మనం ఎన్సీఆర్టీస్కి సంబంధించిన పీడిఎఫ్స్ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేశాము. సో ఎన్సీఆర్టీస్ ఇంకా ఎవరైనా సరే చదవని వాళ్ళు ఉంటే ప్లీజ్ చదవండి. ఓకేనా? ఎందుకంటే ఎన్సీఆర్టీస్ నుంచి డైరెక్ట్గా క్వశ్చన్స్ వచ్చాయి, యూపీఎస్సీలో చాలాసార్లు వచ్చాయి, ఇప్పుడు కూడా వస్తూనే ఉన్నాయి అండ్ ఫ్యూచర్లో కూడా వస్తాయి. సో ఎన్సీఆర్టీస్ అనేవి అందుకే అంత ఇంపార్టెంట్ అనమాట. సో మన వెబ్సైట్ని విజిట్ చేయండి. అండ్ ఫ్యూచర్లో మన వెబ్సైట్స్లో చాలా ఇనిషియేటివ్స్ రాబోతున్నాయి, లైక్ కరెంట్ అఫైర్ మ్యాగజైన్స్ కానీ ఆర్టికల్స్ కానీ ఇవి కూడా ప్లేస్ చేస్తాం. ఓకేనా? రైట్. So let's call it a day then. See you in the next session. Until then, take care. Bye bye. Jai Hind.